అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ లలిత అమ్మవారి ఉపాసకులు పసుమర్తి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కావచ్చు, అమ్మవారికి సంబంధించి కావచ్చు, మనకి ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మనం మంత్రాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సాధారణంగా అమ్మవారిని మంత్రాలన్నీ అమ్మవారి ఆధీనంలో ఉంటాయి, సర్వ మంత్రానికి ఆధీనము అంటూ ఉంటారు. అంటే అసలు మంత్రాలు ఎన్నున్నాయో కూడా తెలియదు, సర్వ మంత్రాలు అని మాత్రం పలుకుతున్నాము. మంత్రాలు ఎన్ని ఉన్నాయండి అసలు? సర్వమంత్ర స్వరూపిణి అన్నాం కదా, సప్తకోటి మంత్రాలు. సప్తకోటి, 7 కోట్లు, 7 కోట్ల మంత్రాలు. అమ్మవారు సప్తకోటి మంత్ర స్వరూపిణి, 7 కోట్ల మంత్రాలు. బా, ఈ 7 కోట్ల మంత్రాలకి పక్కన ఏమైనా ఉన్నాయి అంటే ఉన్నాయి అంటున్నారు. నేను అన్నాం. ఏమున్నాయి అసలు? చెప్తా. నేను అన్నాం. ఎందుకన్నంటే అమ్మవారి పాదాల దగ్గర ఉన్నాను కనుక ఈ మంత్రాలు కానీ మంత్రాలు ఏవైనా ఉంటే నా దగ్గర రావు కనుక నేను అన్నాను. కానీ ఉన్నాయి అని అన్నారు. అలా ఉంటే గింటే వాటిని ఏమంటామంటే పరమంత్రాలు, ఇంకా చెప్పాలంటే క్షుద్ర మంత్రాలు. అంటే అవి మెయిన్ కాదు, కావు. ఈ సప్తకోటి మంత్రాల్లో మంత్రాలు ఈ సప్తకోటి మంత్రాలు అమ్మవారి దగ్గర, ఈ సప్తకోటి మంత్రాలు అమ్మవారు ఏమన్నాం? శ్రీ మహారాజ్ఞి అన్నాం. అవును. ఆవిడ ఏం చేసింది? రాజ్యాలన్నీ అందరికీ ఇచ్చేసింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఇచ్చింది. అలాగే ఈ మంత్రాలకు కూడా ఒక డ్యూటీ అమ్మవారు ఇచ్చేసింది. అవును. ఎవరు? ఈ వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనే వీళ్ళు వాగ్దేవతలు కదా. అవును. వాగ్దేవతలు అంటే నోటి నుండి పలికే మాటే కదా. కనుక మంత్రాలన్నీ కూడా, ఈ మంత్రాలన్నీ కూడా 8 మందికి ఇచ్చేసింది. ఇవి 8 విభాగాలు. అంటే ఈ 7 కోట్ల మంత్రాలు కూడా ఈ వసిన్యాది వాగ్దేవతలకు ఇచ్చేసి ఏం చెప్పిందంటే, అనుష్ఠాత యొక్క ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారు చేసే అనుష్ఠానానికి అనుగుణంగా వాళ్ళని అనుగ్రహించే బాధ్యత మీదే అని అమ్మవారు 7 కోట్ల మంత్రాలని వాళ్ళకి అప్పగించింది. వాళ్ళే పర్యవేక్షిస్తుంటారు. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఏ రకమైన మాటలు, దుర్భాషలు రాకూడదు, చెడు అక్షరాలు రాకూడదు. ఎందుకంటే మంత్ర స్వరూపాలు కదా. అందుకే ఏమవుతుంది, మనం ఎప్పుడైతే శుభ్రంగా మాట్లాడతామో మన దగ్గర మన మాటలు అలాగే ఉంటాయి. మనలో కూడా ఆ శక్తులు ఉంటాయి, ఆ దేవతల యొక్క శక్తులు ఉంటాయి. ఆ దేవతల యొక్క మన అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. కానీ అందుకని మనం ఏంటంటే ఈ మాటలు మాట్లాడే మాత్రం అన్ని సర్వమంత్ర స్వరూపిణి కనుక మనం మాట్లాడే మాట ఒక మంత్రంతో సమానం కనుక మనం ఆ రకంగా భావనతో చక్కగా మాట్లాడాలి. అలాగే 7 కోట్ల మంత్రాలని 8 విభాగాలు చేసి వసిని మంత్రాలు, కామేశ్వరి మంత్రాలు, వసిని కామేశ్వరి, మోదిని మంత్రాలు, వసిని కామేశ్వరి, మోదిని, విమల మంత్రాలు, వసిని కామేశ్వరి, మోదిని, విమల, అరుణ మంత్రాలు, జయిని మంత్రాలు, సర్వేశ్వరి మంత్రాలు, కౌళియ మంత్రాలు అని 8 రకాల మంత్రాలను 8 విభాగాలుగా ఈ మంత్రాలు ఉన్నాయి. ఈ 8 మంత్రాల్లో వసిని మంత్రాలు ఉన్నాయనుకోండి. వసిని మంత్రాలు అంటే అంత మాత్రం మనం ఎవరినో భర్త వశీకరణ, లేకపోతే ఏదో వశీకరణ, అలాంటివిగా మనం భావించకూడదు. మనం ఇప్పుడు మంత్రము అనేసరికల్లా, అమ్మవారు అనేసరికల్లా, అమ్మవారిని ప్రార్థిస్తున్నాం అనేసరికల్లా మనం ఎప్పుడు కూడా ఇంకో సైడ్కి వెళ్ళకూడదు, సైడ్కి వెళ్ళి ఆలోచించకూడదు. ఈ వసిని మంత్రాలు ఏమిటంటే పూర్తిగా ఆ దేవతని మన అనుగ్రహం కోసం మన పక్క తిప్పుకోవడానికి, అలాగే ఆ మంత్రోచ్చారణ వల్ల మన కార్యక్రమాలు బయట మనకి వారి మీద, అవతల వారి మీద, మన మీద ఒక రకమైన సద్భావం కలిగేలాగా. కలిగాలంటే సద్భావం కూడా వెంటనే మామూలుగా కలగదు. మంత్రానుష్ఠాత ఎప్పుడు కూడా, ఒక మంత్రానుష్ఠాత కాదు, మొత్తం మానవ జన్మ అంటేనే అరిషడ్ వర్గాలకు దూరంగా ఉండాలి. ఒకటి నిజాయితీ ఉండాలి. మంత్రం అనుష్ఠించేటప్పుడు కేవలం దేవతను మాత్రమే తలుచుకుంటూ నిజాయితీ ఉండాలి.
ఆ నిజాయితీతో ఆ మంత్రాన్ని మనం ఏ పర్పస్గా ఏ కారణం చేత లేదా నిష్కామంగా కూడా చేయొచ్చు, చేస్తున్నామో అందుకే దీనికి సిద్ధి అనేది ఉంది ప్రత్యేకంగా. ప్రతి మంత్రానికి సిద్ధి కూడా ఉంటుంది. ఇన్ని మంత్రాలు చేయాలి, ఇన్ని మంత్రాలు చేసిన తర్వాత దీనికి మళ్ళీ ఇంత అన్నదానం చేయాలి, ఇంత దీనికి మళ్ళీ ఇంకో 10% ఇంకోటి చేయాలి, రకరకాలుగా చెప్తుంటారు. అవన్నీ చేస్తేనే సిద్ధి పొందుతాం. అయితే ఈ చేసినవన్నీ కూడా నిజాయితీగా నిష్టగా రెండో భావన లేకుండా రెండో ఆలోచన లేకుండా మనం మనస్ఫూర్తిగా చేస్తే ఆ మంత్రం మనకి నిశ్చయంగా సిద్ధిస్తుంది. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వసినీ మంత్రాలు అంటే వసిని అనే వాగ్దేవత మనకి అనుగ్రహిస్తుంది. అనుగ్రహించి అమ్మవారికి చెప్తుంది. అమ్మవారికి చెప్తే అప్పుడు రాజశ్యామలాదేవి ఒకసారి ఆవిడ తీర్పు చెప్తుంది. అప్పుడు ఆ ప్రకారంగా అది అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దండిని ఏమిటి నథింగ్ బట్ దండించడం. ఎవరిని దండిస్తుంది? ఎవరైతే మార్గాన్ని విడిచిపెట్టి పంచదశ మంత్రం నాకే ఉంది అనుకోండి, ఉంటే అప్పుడు నేను ఎలా ఉండాలి? చాలా ఎలాగా శమము దమ్మము తితీక్ష అంటే ఎవరికి ఎదురువాడు అపకారం చేసినా మనం అపకారం చేయకూడదు, వాడికి అపకారం చేయకూడదు. శమము దమము మనం ఏదైనా ఎటువంటిది వచ్చినా సరే ఎంతో సహనంతో దాన్ని భరించాలి అని ఈ రకంగా శమము దమము తితీక్ష ఈ 3 గుణాలు మనలో ఉండాలి. నిజాయితీ ఉండాలి. తర్వాతను మనం మాట్లాడే మాట కూడా అవతల వాళ్ళకి ఖచ్చితంగా మనకు మనస్ఫూర్తిగా మనం ఏ పని చేసినా మాట్లాడినా అలా ఆ భావం ఉన్నప్పుడు ఈ మంత్రం ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుంది. అంటారు ఏమండి ఇన్నిసార్లు సిద్ధి మంత్రాలు చేశానండి, శ్రీమాత అని రోజు 11 సార్లు అంటానండి, ఎందుకంటే అమ్మవారు నన్ను అనుగ్రహించు అని అంటారు. అనుగ్రహిస్తుంది ఆవిడ. ఎప్పుడు అనుగ్రహించాలో అప్పుడే అనుగ్రహిస్తుంది. అంతేగాని ఇవాళ అనుగ్రహించమని చెప్పడితే ఇవాళ వెంటనే అనుగ్రహించాలి. అలాగే ఒకరిని మనం ఏదైనా హింసించినా ఏం చేసినా శిక్ష అనేది తొందరగా పడదు, దాని ట్రయల్ అవుతుంది. కోర్టులోనే ట్రయల్స్ అవుతున్నాయి కదా, ట్రయల్స్ అవుతూ ఉంటాయి. ఆ ట్రయల్స్ అవి ఎప్పుడెప్పుడు అని ఆవిడ ఎదురు చూస్తుంటే ఎప్పుడు దండించాలా అని చెప్పి ఆ ట్రయల్స్ కంటిన్యూ అవుతాయి. అది ఎంతకాలం అవుతుందో వాడు చేసిన దాని యొక్క ఆ చెడ్డ పని యొక్క తీవ్రతను బట్టే అది ట్రయల్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు వాడికి అంటే కర్మఫలం అనమాట. ఆ కర్మఫలం ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మకైనా వస్తుంది. ఈ జన్మలో కూడా కొన్ని కలుగుతాయి. కానీ ఇవన్నీ మనం తెలియక ఈ మానవ ధర్మం ఏంటంటే అరిషడ్ వర్గాలు లొంగిపోయి. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.